ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హై వోల్టేజ్ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో చెలరేగ్గా శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్మన్ గిల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ గెలుపుతో గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. మరోవైపు వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో పలు రికార్డులు మోతమోగింది. భారీ అంచనాలతో జరిగిన చిరకాల ప్రత్యర్థుల పోరు బ్రాడ్కాస్టర్లకు కాసుల పంట పండించింది. వ్యూవర్షిప్ లోనూ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అధికారిక ఓటీటీ బ్రాడ్కాస్ట్ గా వ్యవహరిస్తున్న జియో హాట్స్టార్ భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ లో అత్యధిక కాంకరెంట్ వ్యూస్ ను నమోదు చేసింది. విరాట్ కోహ్లీ సంచలన బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో జియో హాట్స్టార్ పంట పండింది. ఈ మ్యాచ్ లో గరిష్టంగా 61 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి. క్రికెట్ చరిత్రలోనే ఇది ఆల్ టైమ్ రికార్డ్. కోహ్లీ సెంచరీతో ఈ మ్యాచ్ లో భారత్ విజయ లాంఛనం పూర్తి చేసుకోవడం బ్రాడ్కాస్టర్స్ కు కలిసొచ్చింది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను ఏకకాలంలో 61 కోట్ల మంది జియో హాట్స్టార్ యాప్ వేదికగా వీక్షించారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయగా హాట్స్టార్ వ్యూస్ 10 కోట్లు ఉంది. పాక్ ఇన్నింగ్స్ చివర్లో ఈ సంఖ్య 40 కోట్లకు చేరగా భారత్ బ్యాటింగ్ సందర్భంగా 55 కోట్లకు చేరింది. విరాట్ కోహ్లీ శతకం సమయంలో 61 కోట్లకు పెరిగింది. ఇది ఓటీటీ యాప్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్. ఇదే టోర్నీలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో గరిష్టంగా 35 కోట్ల వ్యూస్ వచ్చాయి. తాజాగా భారత్ పాక్ మ్యాచ్ ఆ రికార్డును తిరగరాసింది. గతంలో హాట్స్టార్ జియో సినిమా వేర్వేరుగా ఉండేవి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే రెండూ కలిసిపోయి జియో హాట్స్టార్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేర్వేరుగా ఉన్నప్పుడు గరిష్టంగా ఈ సంఖ్య 5 కోట్లు దాటలేదు. జియో సినిమా యాప్ లో మొత్తం వ్యూస్ ను డిస్ప్లే చేసేవారు, కానీ హాట్స్టార్ లా కన్కరెంట్ వ్యూస్ ఇచ్చేవారు కాదు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో హాట్స్టార్ లో 4 కోట్లకు పైగా కన్కరెంట్ వ్యూస్ వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఇది అత్యధికం. ఇప్పుడు జియో హాట్స్టార్ గా 2 కలిసిపోవడం, ఉచితంగా మ్యాచ్లు ప్రసారం చేస్తుండటంతో ఈ సంఖ్య 12 రెట్లు పెరిగింది. అటు యాడ్ రెవెన్యూలోనూ ఈ మ్యాచ్ రికార్డుల మోత మోగించింది. 10 సెకండ్ల ప్రకటనకు 50 లక్షల చొప్పున ఛార్జ్ చేసినట్లు సమాచారం. నిజానికి భారత్ పాక్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా యాడ్ రెవెన్యూ ఓ రేంజ్ లో ఉంటుంది. గత దశాబ్ద కాలంలోనే ఈ 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్లలో యాడ్ రెవెన్యూ 10,000 కోట్ల పైనే ఉంటుందని అంచనా.